హాయ్, వెల్కమ్ టు ఈషా స్టైల్స్. ఇది నారాయణ పట్టు లాంగ్ ఫ్రాక్. దీన్ని నేను ఫ్రంట్ నెక్ చేంజ్ చేసి షార్ట్ ఫ్రాక్గా డిజైన్ చేశాను. దానికోసం మనం షోల్డర్ దగ్గర కుట్లు ఇప్పుకోవాలి, హ్యాండ్స్ కుట్లు ఇప్పుకోవాలి, ఫ్రంట్ నెక్ కుట్లు ఇప్పుకోవాలి, సైడ్కి కూడా కుట్లు మొత్తం ఇప్పుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. దానికోసం హ్యాండ్స్ పట్టి మొత్తం తీసేసి హ్యాండ్స్ని కటింగ్ కోసం రెడీగా పెట్టుకోవాలి. హ్యాండ్స్ నేను షార్ట్ హ్యాండ్స్గా తీసుకుందాం అనుకుంటున్నా. కుట్లు విప్పుకున్న హ్యాండ్స్ని ముందుగా ఒకసారి ఐరన్ చేసుకొని, తర్వాత రెండు హ్యాండ్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని, తర్వాత చివర్లు అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉండడం కోసం స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసేయాలి. తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని, తర్వాత చెయ్యి పొడవు వచ్చేసి 3.5 తీసుకున్నాను నేను. చెయ్యి లూజ్ వచ్చి 5 తీసుకొని హ్యాండ్స్ కటింగ్ చేసి, నెక్స్ట్ ఫ్రంట్ నెక్ కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. నెక్కున ఇదే సైడ్ నుంచి సంక వైపుగా క్రాస్గా కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న దానికి ఆపోజిట్ క్లాత్ తీసుకొని నెక్స్ట్ పైపింగ్ వేసుకోవడం కోసం కట్ చేసిన దాని మీద ఆపోజిట్ క్లాత్ తీసుకొని ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ అంతే చేసుకోవాలి. టూ సైడ్స్ కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్లున్న అన్ని కట్ చేసుకొని, ఫ్రంట్ సైడ్ డోరీలు కుట్టడం కోసం ఆపోజిట్ క్లాత్ని కానీ సేమ్ కలర్ క్లాత్ని కానీ తీసుకొని ఒకవైపుగా సన్నగా తీసుకొని కుట్టుకోవాలి. ఈ క్లాత్ అనేది క్రాస్గా పక్క నుంచి లూప్ టర్నర్తోని డోరీని రెడీ చేసుకోవాలి. ఈ లూప్ టర్నర్తో డోరీని రెడీ చేసుకోవడం చాలా ఈజీ. బిగినర్స్కి అయితే చాలా బాగా పనికొస్తుంది. లూప్ టర్నర్ లేకపోతే ఏదైనా సన్నగా స్ట్రాంగ్ ఉండే ఒక పుల్లని తీసుకొని కూడా మనము ఈ విధంగా డోరీని రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర లూప్ టర్నర్ లేకపోయినా, ఏదైనా స్ట్రాంగ్ కడ్డీ లేకపోయినా, సూది దారంతో కూడా ఈ లూప్ టర్నర్ని మనం రెడీ చేసుకోవచ్చు. దానికోసం ఒక సూదికి తీసుకొని దానికి 4 పొరలుగా దారాన్ని తీసుకొని మూడేసుకోవాలి. దారం మరీ పెద్దగా తీసుకోవద్దు, చిన్నగానే తీసుకోవాలి. తీసుకొని ఆ డోరీకి ఒకవైపున ముడిని వేసుకోవాలి. తర్వాత సూదిని వెనక్కి తిప్పి ఆ డోరీ లోపల నుంచి బయటకు రానివ్వాలి. కొంచెం జాగ్రత్తగా తీసుకొని రావాలి, లేదంటే సూది షార్ప్గా ఉంటుంది కదా, బయటకు వచ్చేస్తుంది ఇంకో వైపు నుంచి. చాలా జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం బయటకు తీసుకొని రావాలి. తీసుకొచ్చాక సూదిని స్ట్రైట్గా తీసుకొని ఆ దారం పోగులు ఉంటాయి కదా, ఆ దారం పోగులను డివైడ్ చేసుకొని ఏదైనా ఒక హుక్ లాంటి దానికి తగిలించుకొని బయటకు తీస్తే చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా తీయాలి, లేదంటే మధ్యలో నుంచి కుట్లుడిపై ఇప్పటిదాకా మనం చేసినంత టైం వేస్ట్ అవుతుంది. ఇలా తీసుకున్నప్పుడు ఒకవైపున కుచ్చిగా వస్తుంది. అట్లా వచ్చినప్పుడు మనం గట్టిగా లాగకూడదు, కొంచెం మెల్లగా గోరుతోని తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. సూదితో తీసిన లూప్ టర్నర్తో తీసిన డోరీస్ సేమే ఉంటాయి, కాకపోతే లూప్ టర్నర్తో కొంచెం తొందరగా అవుతుంది. బిగినర్స్కి అయితే చాలా ఈజీగా పనికొస్తుంది. ఇలాంటి డోరీ కాకపోయినా మనకు మార్కెట్లో దొరికి ఈజీగా ఉండే ఇలాంటి గోల్డ్ థ్రెడ్స్ కూడా మనం ఆ డోరీ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసిన డోరీని మనం ఫ్రంట్ నెక్కున పెట్టుకోవాలి. నేను చేతుల దగ్గర మిగిలిన క్లాత్ని డోరీకి ఇంకో వైపుగా స్టిచ్ చేసిన. మనం రెండు వైపులా కొంచెం గట్టిగానే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కుట్లు ఇప్పుకున్నాం కదా, దాని మీదనే మళ్ళీ వచ్చేటట్టు కుట్టేసుకొని ముందుగా ఇప్పుకున్న లేసును కూడా పెట్టుకొని కుట్టేసుకోవాలి. అయితే ఈ కటింగ్లో షోల్డర్ వెడల్పు అనేది తగ్గుతుంది. అంతకుముందు నేను 2 ఇంచెస్ తీసుకున్నా, ఇప్పుడు కటింగ్ బోను 1 ఇంచే అయిపోయింది.
ఇప్పుడు ముందుది చిన్నగా ఉంది, వెనకాలది షోల్డర్ పెద్ద ఉంటుంది. సో ఇప్పుడు వెనకాల షోల్డర్ని కూడా మనము ఫ్రంట్ షోల్డర్కి తగ్గట్టుగా కొంచెం తగ్గించుకొని కుట్టుకోవాలి. దానికోసం ముందుగా ఫ్రంట్ షోల్డరు బ్యాక్ షోల్డర్ ముందు పెట్టుకొని ఎంత వెడల్పు అనేది తగ్గిందో చూసుకోవాలి. చూసుకొని మార్క్ పెట్టుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ అనేది చూసుకొని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంతకుముందు ఉన్న రౌండ్లోకే కలిపేసుకోవాలి, కానీ మరి చాలా డిఫరెంట్గా వచ్చేలాగా కట్ చేసుకోకూడదు. వీడియోలో చూపించిన విధంగా ముందు మార్క్ చేసుకొని దాని తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఏదైనా క్రాస్ పీస్ తీసుకొని ఒకవైపుగా కుట్టుకొని దీని మీద పెట్టి అటువైపుగా తిప్పేసేయాలి. వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా కుట్టుకోవాలి. అక్కడక్కడ చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకుంటూ కుట్టేసుకోవాలి. దాని తర్వాత చిన్న ఘాట్లు పెట్టుకొని దాని పై కుట్టు కూడా కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. కొంచెం స్లోగానే కుట్టుకోండి. ఎక్స్ట్రాస్ ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటేనే బెటర్. తర్వాత కుట్టడం అయిపోయిన తర్వాత చేతి పని చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్స్ని రెండు వైపులా జాగ్రత్తగా 1/2 ఇంచ్ ఖర్చుతోని రెండు వైపులా కుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్ చేయడం ఫినిష్ అయిన తర్వాత హ్యాండ్స్ కుట్టుకోవాలి. హ్యాండ్స్ కుట్టడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ కుట్టిన డ్రెస్ని రీడిజైన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మెల్లగా చూసుకొని జాగ్రత్తగా కుట్టుకోవాలి. కొత్త డ్రెస్కి అయితే హ్యాండ్స్ కుట్టడం తొందరగా అయిపోతుంది, కాకపోతే ఆ రీడిజైన్ చేసే డ్రెస్కి కొంచెం టైం తీసుకొని మెల్లగా జాగ్రత్తగా కొద్దిగా కుట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ హైట్ కట్ చేయాలి. ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి నడుం నుంచి కింది వరకు 26 ఇంచెస్ ఉంది, కానీ నాకు కావాల్సింది 19 ఇంచెస్ కావాలి. సో 7 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉంది. 7 ఇంచెస్ ఎక్స్ట్రాని మనం ఇప్పుడు తగ్గించుకోవాలి. దానికోసం నేనేం చేస్తున్నా అంటే బార్డర్లో 4 ఇంచెస్ తగ్గిస్తున్నా, బార్డర్ మీద 3 ఇంచెస్ తగ్గిస్తున్నా, టోటల్ 7 ఇంచెస్ తగ్గిస్తున్నా. బార్డరు షార్ట్ ఫ్రాక్కి చాలా పెద్దగా అవుతుంది అనిపించింది, అందుకని బార్డర్లో 4 ఇంచెస్ తీసేసి మొత్తం 7 ఇంచెస్ తగ్గించిన నేను. వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా బార్డర్ని కుట్టేసి 4 ఇంచెస్, తర్వాత 3 ఇంచెస్ కుట్టిన తర్వాత కింద ఉండే లైనింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది, దాన్ని అవసరమైతే కట్ చేసేసుకోవచ్చు, లేదంటే లోపలికి మడిచి కుట్టుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే లోపలికి మడిచి కుట్టేశాను అంతే. ఇప్పుడు మొత్తం ఫినిష్ అయిపోయింది. హ్యాండ్స్ ఫినిష్ అయిపోయింది, ఫ్రంట్ బ్యాక్ నెక్ ఫినిష్ అయిపోయింది, హైట్ ఫినిష్ అయిపోయింది. ఇంకా ఫైనల్ సైడ్ జాయింట్ చేసేసుకుంటే డ్రెస్ మనకి రెడీ. ఫైనల్గా లుక్ చూడండి. ఇలాంటి ఐడియాస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.